సాయంత్రం ఆరేసరికి మన ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? సీరియల్ దగ్గర. ఎక్కడ ఉంటారు? టీవీ దగ్గర. సీరియల్ దగ్గర ఉంటారు. నచ్చ 90 రూపాయలు ఇచ్చిన పూలు ఇచ్చిన వాళ్ళైతే సీరియల్ అయితే మాంటారా మిత్రులారా. సాయంత్రం ఆరేసరికి మన ఆడవాళ్ళందరూ కూడా టీవీ సీరియల్ దగ్గర ఉంటారంట. మరి అవి ఎటువంటి టీవీ సీరియల్ అంట? మనసు మమత, స్వాతి సినిగులు. మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే కార్తీక దీపం అంట. తమ్ముడు ఏ సీరియల్ అవే? కార్తీక దీపం అంట. శనివారం పూట ఇంట్లో దీపం పెట్టరు కానీ కార్తీక దీపం సీరియల్ అయితే మిస్ అవ్వరు. అవుతారా తమ్ముడు? అవును. సీరియల్ చూస్తున్న టైంలో ఆడదాని చేతిలో రిమోట్ కానీ తీసుకుంటే దొంగ తీసేస్తుంది. మొగుడు అవని, తండ్రి అవని, ఆవిడవని అనవసరం. అంతే అవును. మరి అంతే లేదా? ఆ బాధలు నేను పడ్డా. మా అమ్మకి టీవీ సీరియల్ ఇచ్చి నేను వెళ్ళేసరికి టీవీ సీరియల్ అలవాటు చేస్తుంది. టీవీ సీరియల్ చూస్తూ చిన్న సంఘటన జరిగింది మిత్రులారా. మీ అందరికి స్వాతి సినిమా సీరియల్ తెలుసు లేదు నాకైతే తెలియదు కానీ అవును, అందులో లీలా అని ఒక అమ్మాయి ఉండేది ఇంతకు ముందు. అవును. నేను 10వ తరగతి చదువుకునేటప్పుడు ఆవిడ ప్రెగ్నెన్సీ. విన్నారు ఈ మాట? చాలా కామెడీగా ఉంటుంది. నేను 10వ తరగతి చదువుకునేటప్పుడు ఆవిడ ప్రెగ్నెన్సీ. నా ఎంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంకా ప్రెగ్నెన్సీ. టీవీ సీరియల్ మహిళలు ఉంటుంది. అదే మాట ఆడవాళ్ళు అడిగితే సీరియల్ అలాగే ఉంటాయి. అంత ఏం చేస్తాం? అటువంటి టీవీ సీరియల్ చూసి మనలాంటి మొగులకి, మనలాంటి మొగాలకి ఎటువంటి మర్యాద ఇస్తున్నారు జానపదంలో చూడాలి. మరి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును. చీకటి పడిందంట సీరియల్ మోజు ఎన్ని రోజులు సీరియల్ చెప్పండి చూడండి. చీకటి పడిందంట సీరియల్ మోజు ఎన్ని రోజులు చీకటి పడిందంట సీరియల్ మోజు ఎన్ని రోజులు అప్పుడు సీరియల్ చెప్పండి చూడండి. చీకటి పడిందంట సీరియల్ మోజు ఎన్ని రోజులు చీకటి పడిందంట సీరియల్ మోజు ఎన్ని రోజులు. అరే కయ్యం పెట్టింది రోయ్ టీవీ ఇంటికి వచ్చి. అవును. ఆడాలంటే మంచి కసి మీద ఉన్నారు. మనవాడు వచ్చాడు కానీ ప్రోగ్రామ్ చేస్తున్నాడు, మంచి ఒకసారి జానపదాలు వాడుతున్నాడు. కానీ కలర్ టీవీ ఇంటికి రావడం ఏంటి, కయ్యం పెట్టడం ఏంటి, మీ అందరూ చిన్న అనుమానం ఉందా లేదా? అవును. దయచేసి చేయి దిగుతారు, నా మీద చేయి చేసుకోగలరు మిత్రులారా. అది ఎందుకు గొడవలు పెట్టింది నేను చెప్తా. ఒకటి మరి అవును, మీ ఆలోచన సమాధానం చెప్తారు కానీ అవును. మరి అది కయ్యం పెట్టింది రోయ్ కలర్ టీవీ ఇంటికి వచ్చి. కయ్యం పెట్టింది రోయ్ కయ్యం పెట్టింది రోయ్ కలర్ టీవీ ఇంటికి వచ్చి. కయ్యం పెట్టింది రోయ్ పెట్టింది రోయ్ కలర్ టీవీ ఇంటికి వచ్చి. కయ్యం పెట్టింది రోయ్ నా పిల్ల పిల్లలకు. కయ్యం పెట్టింది రోయ్ కలర్ టీవీ ఇంటికి వచ్చి. కయ్యం పెట్టింది రోయ్ నా పిల్ల పిల్లలకు. అరే కలర్ టీవీ చూసుకుంటూ అవును ఏం చేస్తున్నారు పిల్ల? చెప్పాలి. చుడుకు రక్తం మీద ఉంది. అవును. అరే కలర్ టీవీ చూసుకుంటూ పోస్తుంది కరివేపాకు. ఎప్పుడు వస్తుందంట? చెప్పాలి. ఎట్ట మధ్యాహ్నం 12 గంటలకు కరివేపాకు వస్తుందంట. అవును. అప్పుడైతే కత్తి పెడితే ఉంటుంది. అవును. అంటే లేదు మరి. అవును. మరి ఎట్ట మధ్యాహ్నం మా టీవీలో వంట ప్రోగ్రాం చూసుకొని కరివేపాకు వస్తుందంట. మరి మా టీవీలో 12 గంటలకు ఎటువంటి వంట ప్రోగ్రాం వస్తాయంట? ఇటువంటి వంట ప్రోగ్రాం తమ్ముడు చెప్పాలి. మా ఊరు వంట, మీ ఊర్లో వంట, పక్క ఊర్లో వంట, పొరుగురులో వంట, బెడ్రూమ్ లో వంట, లాస్ట్ కి దిగసారి అవును బాత్రూమ్ లో వంట. అవును. అక్కడే పొడి ఆడతారు, అక్కడే పొలం ఆడతారు, అక్కడే ఓడతారు. మరి అవును. మరి ఎందుకు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? అవును. కేజీలు మన 50 కేజీలు ఎందుకు? అవునా? అవును. మరి అరే కలర్ టీవీ చూసుకుంటూ అవును అరే కలర్ టీవీ చూసుకుంటూ పోస్తుంది కరివేపాకు. కొత్తిమీర కరివేపాకు ఎప్పుడు కొత్తిమీర కరివేపాకు ఏ పిల్లల్ని అయిపోయాటండి. అవును. మన పక్క దేశమైనటువంటి, మన శత్రు దేశమైనటువంటి మన పాకిస్తాన్ దేశానికి అవును మన హిందుస్థాన్ దేశానికి డే నైట్ మ్యాచ్ అవుతుందంట. అవును. ఏ మ్యాచ్ అవుతుంది? చెప్పాలి. 2020 తమ్ముడు తక్కువ బాల్ ఎక్కువ రన్స్. అంతే కదా మరి? అంతేనా లేదా? మరి అటువంటి డే నైట్ మ్యాచ్ అవుతుంటే ఎవరెవరు చూస్తున్నారంట? చెప్పాలి. భార్య భర్తలు చూస్తున్నారంట. మరి సాయంత్రం 6 భార్య ఏమో టీవీ సీరియల్ చూసుకుంటూ ఉన్నదంట. మనోడేమో నాలాంటి భర్త వచ్చి మనోడికి క్రికెట్ పిచ్చాను. మరి అవును ఉదయం 8 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 6 మనస్ఫూర్తిగా కష్టపడి వచ్చిన తర్వాత అవును నా ఫేవరెట్ ధోని కాబట్టి ధోని అని ఆడుతున్నాడు. మిగతా రిమోట్ తీసుకుని ఇలా మార్చినాడు అంతే. అవును. మన ఆడ ఊరుకుంటారా? అవును. ఒక్క తీసారు. టీవీ సీరియల్ చూస్తున్న టైంలో రిమోట్ కానీ ఏదైనా చేసినారా? ఎందాక చెప్పాడు మొగుడు కాదు ఎవరైనా మరి అంతే సంగతి. అంతే మరి. అవును. మరి అక్కడ టీవీ సీరియల్ చూస్తున్న టైంలో మిగతా రిమోట్ తీసుకుని మరి క్రికెట్ పెట్టానన్నా. అవును. అక్కడ తాగింది అక్కడ. అవును. మరి అక్కడ ఎందాక చెప్పాడు గొడవ ఏది స్టార్ట్ అయిందంట. అరే క్రికెట్ మొదలైతే సాల అరే క్రికెట్ మొదలైతే సాల క్రికెట్ మొదలవుతుందంట. పాకిస్తాన్ అని మాట విన్నారా?
పిల్లమేమో ఒకవైపు వెళ్తుందంట, మొగుడేమో ఒకవైపు వెళ్తున్నాడంట. అవును. అరే ఎవడు గెలిచి ఎవడు ఓడితే మనకేమిటి లాభం అంట? ఓకే, పాకిస్తాన్ గెలిచింది అనుకుందాం, అవును. మనకి ఏమైనా 10 రూపాయలు వస్తుందా తమ్ముడు? అవును. ఈ తాలింపులోకి ఏదో పోపులు వస్తారా భగవంతుడా, మరి వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే ఏం లేదు. 10 రూపాయలు కాదు, రూపాయి కూడా రాదు. మరి పాకిస్తాన్ గెలిచింది అనుకుందాం, మనకేమైనా 20 రూపాయలు వస్తుందా తమ్ముడు? అవును మరి. అడగక కూడా రాదు మరి. లేదు మరి. వాళ్ళు బాగానే ఉంటారు కానీ మరి 100 ఏళ్ళు మరి జీవితాన్ని ఎందుకు అనవసరంగా ఈ టీవీ సీరియల్ మోజులో బయట భర్తలు ఎందుకు విడిపోతున్నారు భార్య భర్తలు మరి? అవును. అరే క్రికెట్ మొదలైతే చాలు, అవును. అరే క్రికెట్ మొదలైతే చాలు, క్రికెట్ మొదలవుతుందంట పెళ్ళాము పాకిస్తాన్ మొదలు. పెళ్ళాము పాకిస్తాన్ మొదలు పాకిస్తాన్, పెళ్ళాము పాకిస్తాన్ మొదలు పాకిస్తాన్, పెళ్ళాము ఒకవైపు మొగుడేమో రెండో వైపు. పెళ్ళాము ఒకవైపు మొదలేమో రెండో వైపు, పెళ్ళాము ఒకవైపు మొదలేమో రెండో వైపు. అరే ఎవడు గెలిచి ఎవడు ఓడితే మనకేమిటి లాభం అంట? అవును. అరే ఎవడు గెలిచి ఎవడు ఓడితే మనకేమిటి లాభం అంట? కత్తులు కత్తులు చూసి నిద్రయ్యారు పారు దయ్యం పట్టిందిరోయ్ నా కళ్ళం పిల్లలు, దయ్యం పట్టిందిరోయ్ కలదీవి ఇంటికి, దయ్యం పట్టిందిరోయ్ నా కళ్ళం పిల్లలు, పెట్టిందిరోయ్ కలదీవి ఇంటికొచ్చి, దయ్యం పెట్టిందిరోయ్ నా కళ్ళం పిల్లలకు, దయ్యం పెట్టిందిరోయ్ కలదీవి